హాయ్ అండి. ఈరోజు మన కోనసీమ భద్రాచలంగా పిలువబడుతున్న శ్రీ గొల్లల మావిడాడ క్షేత్రంలో అయితే మనం ఉన్నామండి. ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాముల వారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలామంది అయితే స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారండి. ఈ కళ్యాణం చూసిన వారికి ఎంతటి అదృష్టం అంటే ప్రత్యక్షంగా కాకపోయినా ఇలా వీడియో రూపంలో చూసి ఆ స్వామివారి అమ్మవారి కృపకు మీరందరూ పాత్రులు కావాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన భక్తులైతే కనీసం 5,000 మందికి తక్కువ కాకుండా 5,000 మందికి ఎక్కువగానే అయితే ఉంటారండి. వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యార్థం పానకాలు కానీ, అలాగే మజ్జిగ కానీ, వాళ్ళకి ఫ్రూట్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంచారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ చాలా బాగా అయితే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అయితే వీక్షించాము. ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టే దృశ్యం అయితే మీరు చూస్తున్నారు. శ్రీ లక్ష్మణ స్వామి వారికి జై, శ్రీ ఆంజనేయ స్వామి వారికి జై. చూసారా ఎన్ని వేల మంది భక్తులు ఉన్నారో ఇక్కడ. స్టేజ్ ఎదురుగుండా అయితే ఆఫీసర్స్కి అలాగే మీడియా వాళ్ళకి కేటాయించారు. తర్వాత అయితే విఐపి వాళ్ళకి చైర్స్ వేశారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా కూర్చోవడానికైతే కార్పెట్స్ అవి వేశారండి. కూర్చొని చూసే వాళ్ళందరికీ కూడా బాగా కళ్యాణం కనిపించేలాగా స్టేజ్ కూడా చాలా ఎత్తుగా అయితే నిర్మించారు. ఇక సీతారాముల కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందని నేనైతే అసలు అనుకోలేదు. జై శ్రీనారాయణ. ఒక్కసారి ఇప్పుడు అపరభద్రాద్రిగా అని చెప్పి ఇక్కడ మీడియా వారందరూ కూడా మా రామాలయాన్ని అపరభద్రాద్రిగా అని ఒక చిన్న పేరు తీసుకొచ్చారు. దానికి ఒక బిరుదు ఎందుకు తీసుకొచ్చారు అంటే భద్రాచలంలో ఎలాగైతే కళ్యాణం జరుగుతుందో అలాగే ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం కూడా జరుగుతుందని. అయితే అక్కడ భద్రాచలానికి సంబంధించిన కళ్యాణంలో భక్త రామదాసు గారు ముత్యాల తలంబ్రాలను తీసుకొని పోయిస్తే ఇక్కడ ఆ భక్త రామదాసులు ఇద్దరు ఈ దేవాలయానికి. ఎవరా భక్త రామదాసులు? ద్వారంపూడి సుబ్రెడ్డి రామిరెడ్డి గారు ధర్మకర్త. ఎందుకంటే ఇప్పుడు 1889 ఇప్పటి వరకు మాది కూడా 4వ తరం. అంటే 4 తరాల భయపడి ఇప్పటి వరకు కూడా ఆ ముత్యాల తలంబరాలనే ఎంతో జాగ్రత్తగా రామచంద్రమూర్తికి వేయడం జరుగుతుంది. దాని తర్వాత సుబ్రెడ్డి గారు రామిరెడ్డి గారు వారసులైనటువంటి అంటే 4వ తరం ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి దంపతులు వారిద్దరి చేతుల మీద వారు కూడా తలంబ్రాల ముత్యాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ముత్యాలు కూడా వేయడం జరుగుతుంది. తర్వాత మిగిలిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ముత్యాల తలంబ్రాలు కూడా పోయడం జరుగుతుంది. ఇది సన్నివేశం చూడాలి. చూడకుండా మీరు కంగారు పడిపోయినంతసేపు కష్టపడి ఉదయం 10 గంటల నుండి ఇప్పటి వరకు చాలా కష్టంగా ఓపికగా ఓర్పుగా సహనంగా ఎంతసేపు అయితే కూర్చున్నారు ఇంకొక 10 నిమిషాలు మీరు చేశారనుకోండి ఆ ఫలితం మనకి వెంటనే మన ఖాతాలో పడిపోతుంది. బియ్యం మీద రామనామాన్ని లిఖించారు.
ఎవరిదో మన ద్వారంపూడి యువరాజారెడ్డి గారు. అదేం చేశారు అంటే బియ్యాన్ని లిఖించారు. గోరుతో బొలచడం, ధాన్యాన్ని ఒలవడం అంటే చాలా కష్టమైన పని. బియ్యం మీద రాయడం కూడా, అది కూడా ఏమిటంటే ఏమో 4 భాషల్లోనో 5 భాషల్లోనో కలిపి రాసాడు ఆయన. ఆయనకు కూడా రామచంద్రమూర్తి అనుగ్రహం. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి మిగియడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే కాలాతీతం అవుతున్నది. కాబట్టి కంగారు పడకండి, మేము పోస్తాం, కంగారు పడకండి. గోవిందనామ స్మరణ చేయండి. మమ్మల్ని సుముహూర్తం మాంగళ్యధారణ పూర్తయినాయండి. ఇప్పుడైతే తలంబ్రాల వేడుక జరుగుతుంది. ఈ తలంబ్రాల వేడుక అనేది చాలా అత్యంత ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఇక్కడ పెళ్లి కాని వారికి, అలాగే సంతానం లేని వారికి ఈ రాముల వారి యొక్క తలంబ్రాల బియ్యం ఇస్తే పెళ్లి కావాలి అని అనుకునేవారైతే ఆ అక్షతల్ని, ఆ తలంబ్రాలని శిరస్సు పైన ధరిస్తారట. అలాగే సంతానం కావాలి అని అనుకునేవారు ఆ బియ్యాన్ని పరమాన్నంగా వండుకుని భార్యాభర్తలు ఇద్దరూ తింటే గనక ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని చాలా విశ్వాసం అండి. దీనికి సాక్ష్యంగా చాలామంది దంపతులు అయితే పిల్లలతో వచ్చి మొక్కుకున్న వారందరూ కూడా పిల్లలతో వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శనం చేసుకుని మరీ వెళ్ళారు. అందరూ కూడా ఆ ముఖ్యావక్షాన్ని దర్శించండి. వాటి శ్రీమతి రమణ గోవింద 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 రామచంద్రమూర్తి వారికి, సీతామహాసాధ్వికి, లక్ష్మణ స్వామి వారికి, ఆంజనేయ వరద గోవింద గోవింద. ధర్మమేకామ సమృద్ధ్యతాం, అదండి శ్రీరామేకామ సమృద్ధ్యతాం, పశవో మేకామ సమృద్ధ్యతాం. ధర్మం. శ్రీరామచంద్రమూర్తి వారు మొట్టమొదటిసారి అమ్మవారు అయ్యవారికి తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఏం చెప్పారంటే ప్రజామేకామ సమృద్ధ్యతాం అని చెప్పారు. అంటే ఏమిటి అంటే ప్రజా అంటే వివాహాల్లోని సంతానం అనేటువంటి భావన. రెండోది ప్రజా అంటే క్షేమం, ప్రజల క్షేమం కోరి వివాహం చేసుకున్నందుకు అక్కడ ప్రజాక్షేమాన్ని కూడా కోరి స్వామివారు ప్రజామేకామత్వం అని చెప్పి మొదటిసారి స్వామివారు స్వామివారి మీద ఏవైతే ఉన్నాయో ఆ తలంబ్రాలు పోసేటప్పుడు స్వామివారు చెప్పారు. రెండోసారి ఏం చెప్పారు? గోవింద గోవింద. ఇప్పుడైతే ముత్యాల తలంబ్రాలను అయితే మనకి చూపిస్తున్నారండి. ఇవి దూరం నుంచి అయితే మనకు కనిపించట్లేదు, కానీ వచ్చిన భక్తులందరికీ కూడా కళ్యాణం వీక్షించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే కళ్యాణాన్ని చాలా చక్కగా వీక్షించవచ్చు. చూస్తున్నారు కదా, స్వామివారికి ముత్యాలు, రత్నాలు అలాగే తలంబ్రాలుగా వేస్తున్నారు. ఇక వచ్చిన భక్తుల్లో కొంతమంది అయితే స్వామివారికి ముత్యాలని, రత్నాల్ని బహుకరణగా అయితే తీసుకొచ్చారు. అలాగే స్వామివారికి వేసిన ముత్యాలు అయితే
అన్నీ ఇన్ని కాదండి, తలంబ్రాల కన్నా ముత్యాలే ఎక్కువగా వేస్తున్నారా మా స్వామికి అన్నట్లుగా అయితే తలంబ్రాలను మనకి చూపిస్తున్నారండి. ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కళ్యాణం భద్రాచలాన్ని మరిపించేటట్లుగా ఉందండి. మీరు ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళలేకపోయాము అని ఎప్పుడైనా మనసులో చిన్న భావన ఉంటే గనక ఒక్కసారి ఈ గొల్లల మావిడాడు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని కళ్యాణాన్ని అయితే తిలకించండి. భక్తులు తీసుకొచ్చిన మంచి ముత్యాలు అయితే దండలతో సహా మా స్వామివారికి అయితే వేశారండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్ద దండలు, అలాగే ఎన్ని ముత్యాలు ఉన్నాయో మీ అందరికీ చూపిస్తారు స్వామివారు. ఆంజనేయ స్వామివారికి జై. గోవిందా గోవిందా. ఆ ముత్యం ఓటు వచ్చినటువంటి తలంబ్రాలు ఇప్పుడు వేయడం జరుగుతున్నారు. గోవిందా ఈ భరతనాట్యం చూసారా? ఈ అమ్మాయి ఎంత భక్తి శ్రద్ధలతో వేస్తుందో కదా. అలాగే నేటి కాలంలో పిల్లలందరూ కూడా దీన్ని ఎంతో ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కళాకారులు ప్రతి చోట కూడా ఏర్పడాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇప్పుడైతే రామనామాన్ని లిఖించిన బియ్యాన్ని అయితే స్వామివారికి తలంబ్రాలుగా పోస్తున్న దృశ్యం మీరు చూస్తున్నారు. ఇక వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాల విషయంలో ఎటువంటి లోటు లేకుండా చూశారండి ఆ స్వామి. ఎందుకనగా ఉదయం 11 గంటలకు మొదలుకొని సాయంత్రం కళ్యాణం 4 గంటలకు అయింది. మేము అయిన తర్వాత భోజనాలకు వెళ్ళాము. వెళ్ళేంత వరకు కూడా భోజనాలు ఇంకా పెడుతూనే ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు అలా భోజనాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇన్ని వేల మందికి భోజనాలు లేదు అనకుండా పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. అంతా స్వామివారి దయగా మనం భావించాలి. ఇప్పుడైతే కళ్యాణం పూర్తయింది. స్వామివారిని అమ్మవారిని కూడా పల్లకీలో పెట్టి గుడి లోపలికైతే తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరికీ కూడా తలంబ్రాల బియ్యాన్ని అయితే ఎక్కడికక్కడే పంచారు. మేమైతే తలంబ్రాల బియ్యం తీసుకున్నాము. అలాగే మీలో కళ్యాణం చూడడానికి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి. ఇక మేమైతే భోజనాలు చేసేసిన తర్వాత తీర్థం కూడా ఒక రౌండ్ వేసేసాము. ఇక్కడైతే అన్ని రకాల వస్తువులు కూడా ఉన్నాయి, బొమ్మలతో సహా అన్నీ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.